వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. తమిళనాడులోని కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం చికిత్స పొందుతూ 52 మంది మరణించారు. వరుస పేపర్ లీక్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజులు భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఏపీ శాసనసభ సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. జీవి ఆంజనేయులు పితాని వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రోట్రం స్పీకర్ ప్రమాణం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఒకే నామినేషన్ దాఖలుతో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో విడతల వారీగా 2 సార్లు రుణమాఫీ కోసం 28,000 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ సర్కారు ఏకధాటిగా రుణమాఫీ చేసేందుకు 31,000 కోట్లు ఖర్చు చేయనుంది. మాజీ శాసనసభాపతి బారాస సీనియర్ నాయకుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. కొందరు బారాస ఎమ్మెల్యేలు అధికారిక పార్టీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 2 కుమారులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. సింగరేణి సంస్థకు మేలు చేయడానికి ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10వ విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రైనైట్ సప్లై సంస్థ అక్రమ మైనింగ్ ద్వారా ఆర్జించిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వచ్చే నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న డిఎస్సికి 2,79,956 దరఖాస్తులు అందాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ వస్తున్న నేపథ్యంలో అవసరమైన నిపుణులను తయారు చేసే పనిని ఐఐటి హైదరాబాద్ భుజానికెత్తుకుంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లకు సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై సిఐడి ఉచ్చు బిగుస్తోంది. తమను నోఫ్లై జాబితా నుంచి తొలగించాలని కోరుతూ 2 ఖలిస్తానీ ఉగ్రవాదులు వేసిన పిటిషన్ కెనడా హైకోర్టు తిరస్కరించింది. దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.